మాట్లాడుతూ తెలంగాణ రాజకీయ అస్తిత్వం మరొకసారి ప్రమాదంలో పడింది. ఈ రేవంత్ రెడ్డి వాళ్ళ గురువైన చంద్రబాబు కంట్రోల్లో ఉన్నాడు. ఆయన చెప్పినట్టే వింటున్నాడు. సో వాళ్ళు నీళ్లు తరలిస్తుంటే కూడా కేసీఆర్ కృష్ణా దీని నుంచి ఇతను ఏం మాట్లాడట్లేదు, మొత్తం చంద్రబాబుకు తాకట్టు అయిపోయాడు అన్నట్టుగా మాట్లాడాడు. దాని తర్వాత మాజీ మంత్రి జగదీష్ రెడ్డి చంద్రబాబుని మేము తరిమేశాము అప్పట్లో, అందుకని 9.5 సంవత్సరాలు మా పరిపాలన ఉన్నంత వరకు కూడా అతను రాలేదు అనేది కూడా చెప్పాడు. ఇది ఇప్పుడు పెద్ద న్యూస్ అయింది. అంటే నిజంగా చంద్రబాబును తరిమేశారా వీళ్ళు? మామూలుగా అయితే చంద్రబాబు ఈ స్కామ్లో ఎప్పుడైతే ఇరుక్కున్నాడో ఓటుకు నోటు స్కామ్లో, సో ఎమ్మెల్సీని కొనడానికి ట్రై చేయడం, అది పబ్లిక్ అయిపోవడం, అక్కడి నుంచి నిజంగా ఇంకొక 8 ఏళ్ళు హైదరాబాద్లో ఉండగలిగిన పరిస్థితి ఉన్నప్పటికీ, అట్లాగే అక్కడ ఏ రకమైన ఆఫీసులు ఏమీ లేనప్పటికీ ఉన్న పలానా వెళ్ళిపోవాల్సింది. అంటే ఒక ఒప్పందం జరిగింది, ఈ కేసుని నేను ముందుకు తీసుకెళ్ళకూడదంటే చంద్రబాబు తెలంగాణలో పాలిటిక్స్ మానేసి వెళ్ళిపోవాలి అనేది కేసీఆర్ డిమాండ్ పెట్టినట్టు, వెంకయ్య నాయుడు ఆధ్వర్యంలో ఒక పంచాయతీ జరిగినట్టు చెప్తారు. అందుకని ఆయన పేరు దాంట్లో పెట్టలేదు. ఇప్పటికి కూడా రేవంత్ రెడ్డి పేరే ఉంది. ఆ కేసును కూడా వీళ్ళు గట్టిగా ముందుకు తీసుకెళ్ళారు. ఓన్లీ రేవంత్ రెడ్డిని మాత్రం కొద్ది రోజులు జైల్లో పెట్టారు తప్ప ముందుకు తీసుకెళ్ళలేదు. ఆ తర్వాత కూడా చంద్రబాబు కంట్రోల్లోనే రేవంత్ రెడ్డి ఉంటాడనేది ప్రతిసారి మాట్లాడుతున్నారు. రేవంత్ రెడ్డి కూడా ఎప్పుడు దాచుకోలేదు, ఆయనతో నేను కలిసి పనిచేశాను, కాకపోతే ఆయన నా గురువు కాదు సహచరుడు అని ఈయన అనేకసార్లు చెప్తుంటారు. ఎన్ని చెప్పినా కూడా రేవంత్ రెడ్డికి చంద్రబాబు మధ్య ఒక రహస్య స్నేహం ఉంది అనేది తెలంగాణలో ప్రజలు కూడా నమ్ముతారు. కాకపోతే అది పెద్ద విషయంగా వాళ్ళు అనుకోలేదు, కాబట్టి ఆయన గెలిపించారు. ఇప్పుడు దాన్ని ముందుకు తీసుకొచ్చి తెలంగాణ ప్రయోజనాల్ని తాకట్టు పెడుతున్నాడు రేవంత్ రెడ్డి చంద్రబాబుకి అన్న ఒక నెరేటివ్ని బీఆర్ఎస్ బలంగా తీసుకొస్తుంది. దీనికి నిన్న గట్టిగానే సమాధానం ఇచ్చాడు రేవంత్ రెడ్డి. ఆయన నిన్న అక్కడ నారాయణపేటలో మాట్లాడుతూ అసలు తెలంగాణ ప్రయోజనాల్ని తాకట్టు పెట్టింది బీఆర్ఎస్. సో కృష్ణా జలాల్ని గతంలో కేసీఆర్ మన వైఎస్ రాజశేఖర రెడ్డి ఉన్నప్పుడు పోతిరెడ్డి పార్క్ ద్వారా నీళ్ళు తీసుకోవడానికి కూడా వీళ్ళు సైలెంట్గా ఉన్నారు అప్పట్లో. అట్లాగే తర్వాత జగన్ని పిలిచి రాజమర్యాదలు చేసి పంచపక్ష పరమాణాలు పెట్టి ఎత్తిపోతల పథకానికి నీళ్ళు ఇచ్చారు. ఇప్పుడు దానివల్లనే ఏమైందంటే అది కంప్లీట్గానే అయితే రోజుకి 10 టీఎంసీల చొప్పున నెలకు 300 టీఎంసీలు ఎత్తుకుపోతారు వాళ్ళు. సో ఇది చంద్రబాబుతో ఈ గొడవ రావడానికి కారణమే బీఆర్ఎస్ జగన్తో ఆ ఒప్పందం, రహస్య ఒప్పందం తీసుకుని జగన్కి తరలించకపోతే చంద్రబాబు ఇప్పుడు నాకు చంద్రబాబు గొడవ ఉండేది కాదు. కానీ ఇప్పుడు దీనికి నేనేదో చంద్రబాబుకి ఇప్పుడు ఇస్తున్నట్టు చెప్తున్నారు. నేను ఇచ్చింది కాదు, ఇది వీళ్ళు ఇచ్చిందే అనేది ఆయన చెప్తున్నారు. ఎందుకంటే పోతిరెడ్డిపాడు నుంచి 4,000 క్యూసెక్కుల నుంచి 40,000కి అది పెరిగిపోయింది. సో మన వాటర్ వాళ్ళు తీసుకెళ్తా ఉంటే వీళ్ళు దాన్ని అడ్డుకోలేదు, గతంలో అడ్డుకోలేదు, తర్వాత వీళ్ళే పిలిచి జగన్ని ఇచ్చేశారు అనేది చెప్తున్నాడు ఇక్కడ. దీనివల్ల ఏమైందంటే అక్కడ జగన్ బ్యాచ్కి ఆనందం ఇది. ఎందుకంటే జగన్ గట్టిగా పోరాడి తీసుకొచ్చాడు చూడు రేవంత్ రెడ్డి చెప్తున్నాడని వైసీపీ వాళ్ళు దీన్ని ప్రచారం, రేవంత్ రెడ్డి వీడియోలను వైసీపీ వాళ్ళే ప్రచారం చేసుకుంటున్నారు. అంటే చంద్రబాబు చేయలేదు గతంలో, వైఎస్ఆర్ చేశాడు, దాని తర్వాత జగనే చేశాడు. అంటే ఆంధ్ర ప్రయోజనాల కోసం వైఎస్ఆర్ జగనే ఫైట్ చేస్తారు తప్ప చంద్రబాబు కాదు అనే వెర్షన్ని వాళ్ళు తీసుకుంటున్నారు వైసీపీ. ఒక రకంగా బీఆర్ఎస్ వైసీపీకి ఇండైరెక్ట్గా హెల్ప్ చేస్తుంది. మనకు తెలుసు బీఆర్ఎస్ వైసీపీ ఒకటి, ఇక్కడ రేవంత్ రెడ్డి తెలుగుదేశం కూడా అదే రకమైన సంబంధాలు, మంచి సంబంధాలు అయితే ఉన్నాయి. ఎందుకంటే ఇప్పుడు నెక్స్ట్ రాబోయే ఇక్కడ జిహెచ్ఎంసీ ఎన్నికల్లో కూడా తెలుగుదేశం మద్దతు రేవంత్ రెడ్డికి అవసరం. ఎందుకంటే హైదరాబాద్ చుట్టుపక్కల బీఆర్ఎస్ స్ట్రాంగ్ ఉందనేది కూడా మొన్న ఎన్నికల్లో మనకు ప్రూవ్ అయింది. సో ఆ విషయంలో కూడా ఇది ఉంది. సో